హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే మొన్న ఒక వీడియో చేశాను, సగం చేశాను. అంటే పూర్తిగా చెప్పలేదన్నా, మొత్తం చెప్పండి అనేసి చాలామంది కామెంట్లు పెట్టారు. ఆ, నేను చేసే వీడియోల్లో నా అప్పుల కోసం కానీ నా బాధల కోసం కానీ ఇదే లాస్ట్ వీడియో. ఇక నుంచి ఇలాంటి అప్పుల కోసం కానీ బాధల కోసం కానీ వీడియోలు చేయను. ఎందుకంటే ఇక్కడ ఉన్న నా లైఫ్ స్టైల్ మొత్తం, ఇక్కడ ఈ ఎడారిలో నేను ఎలా బతుకుతున్నాను, ఇక్కడ ఎలాంటి పరిస్థితి, ఇక్కడ ఒంట్ల కాడ కానీ మేకల కాడ కానీ ఎలా ఉంటారో, నేను చేసే పని ఏంటి, అసలు అన్నీ వివరించాను నెక్స్ట్ వీడియో నుంచి. ఈ వీడియో నుంచి అయితే నాకు కూడా సస్పెన్స్లో పెట్టినట్టు కొంచెం ఇబ్బంది ఎటకరంగా ఉన్నది. నేను అసలు ఈ బాధలు ఇబ్బందులు ఏంటనేసి మీకు కొంచెం వివరించి చెప్తాను. ఈ అప్పుల కోసం అయితే ఇదే లాస్ట్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడి నుంచి ఉన్నారో కామెంట్ మాత్రం చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకే అండి. అయితే నేను అప్పు చేసి దుబాయ్ వెళ్ళాను అన్నాను కదా. ఈ 3 లక్షల అప్పు అంటే ఈ నేను ఇల్లు కట్టుకున్నాను. అంటే ఇల్లు పూర్తిగా అవ్వలేదు, ఏదో మామూలు అలా కట్టి స్లాబ్ వేసాను అనమాట. ఆ స్లాబ్కి కొంచెం అప్పు చేశాను, స్లాబ్కి అప్పు చేశాను అనమాట. ఆ స్లాబ్ అయినాక అప్పు చేశాను. మళ్ళీ ఆడపిల్లలు కదా, వాళ్ళు కొంచెం ఫంక్షన్లో అయ్యి ఇవి, ఈ కారణంగా నేను దుబాయ్ వచ్చిన తర్వాత ఏం చేశానంటే ప్రతి నెల కట్టేవాడిని కాదు వడ్డీ. నా 5 నెలలకో 6 నెలలకి అలాగా నేను పంపించేవాడిని. 30,000, 40,000, 50,000 అలా పంపితే ఈ అప్పు ఏమైందంటే, ఇది విషయం నాకు తెలియదు ఎంతకని. ఇప్పుడు 3 నెలలకి వడ్డీ అవుతుంది కదా, ఆ వడ్డీ 3 నెలల్లో కట్టకపోతే ఈ 3 నెలలు వడ్డీ ఎట్టుకెళ్ళి మళ్ళీ అందులో కలిపేసి అసలు దాంట్లోనే అక్కడి నుంచి వడ్డీ కడతారంట. ఈ విషయం నాకు ఇంచుమించు 4 సంవత్సరాల దాటే తెలియదు నాకు ఈ విషయం. నేను కడుతున్నాను, ఇది వడ్డీ సరిపోతుంది, ఉంటే అసలు అలా ఉంటుందా 3 లక్షలు అన్న ఉద్దేశంతో నేను ఉన్నానన్నమాట. మధ్యలో నేను ఇంటికి వెళ్ళి ఇదంతా అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కడుతున్నాను, అది పెరిగిపోయింది, నాకు ఇంత వడ్డీ కడుతున్నాను అంటే నాకు లెక్కలేదు పత్రలేదు అంటే చెప్తారు కదా నాకు అన్న ఉద్దేశంతోనే నేను పంపించేసేవాడిని, కట్టేవారు. నేను ఇంటికి వెళ్ళేసరికి అది చాలా ఎక్కువైపోయింది. ఇంచుమించు ఒక 8 లక్షలు దాటేసింది అనమాట. దాటేస్తే 8 లక్షలు దాటైతే అప్పుడు మేమేం చేసామంటే ఇంట్లో పిల్లల బంగారం అన్నీ, అంటే కొద్దిగా చైను, చెవులీలు, మా పాప ఉంగరాలు ఇవన్నీ పట్టుకెళ్ళి మేము బ్యాంకులో తాకట్టు పెట్టేసి ఒక 60,000 వడ్డీ కట్టాం. మళ్ళీ 60,000 వడ్డీ కట్టాం. ఆ బంగారం కూడా బ్యాంకులో అలాగే ఉండిపోయింది. దానికి వడ్డీ పెరిగిపోతుంది, దీనికి వడ్డీ పెరిగిపోతుంది. మళ్ళీ నేను దుబాయ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సరైన పనులు లేవు. నేను ట్రాక్టర్ తోలేవాడిని, మామూలు కూలి పనికి వెళ్ళేవాడిని. 2 రోజులు పని ఉంటే 3 రోజులు ఇంటి దగ్గరే ఉండేవాడిని. 5 బతకాలి. 5 మేము బతకమా, లేక ఈ వడ్డీలే కట్టుకోనా, లేకపోతే పిల్లల్ని చదివించుకోనా అంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది అనమాట. అలాగే నేను వడ్డీ కూడా ఆపేసాను కడదాంలే, మళ్ళీ ఎక్కడికన్నా వెళ్దాము, ఏదైనా చేసుకుందాము. ఇంటికాడ చేస్తే 10,000, 11,000 ఇస్తానని ఊరు చేస్తానంటేని చేసినా కూడా ఖాళీలు లేవు అక్కడ, లేవు పనులు లేవు. ఒక రోజు ఉంటే 2 రోజులు పనులు ఉండేవి కాదు. ఇంకా అలా నడిచినప్పటికీ ఇది కూడా అప్పు కూడా బాగా పెరిగిపోతే మళ్ళీ ఆ అప్పు చేసిన అతనే అన్నాడు, ఎందుకంటే నేను ఎలాగ తీర్చలేను, నేను ఆయన తెలిసిపోయింది నేను తప్పు తీర్చలేడు, నా డబ్బులు అయితే ఎలాగా అని అతను ఆలోచించుకుని ఒక ప్రైవేట్ బ్యాంకులోను మాట్లాడాడు, తనఖా రిజిస్ట్రేషన్ అనమాట. అది మనం తనఖా చేసేయాలి, వాళ్ళకి తనఖా చేసేస్తే డబ్బు ఇస్తారు. ఇంటికి వచ్చి కొలతలు ఇవన్నీ వేసుకుని మాతో మాట్లాడుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళకి తనఖా రిజిస్ట్రేషన్ చేసి 5,80,000 అంటే 6 లక్షలు 2,20,000 ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇన్సూరెన్స్ తీసుకుంటే 5,80,000 ఇచ్చారనమాట. ఇస్తే ఇప్పుడు 5,80,000 6 లక్షల అప్పు ఇది బ్యాంకులో ఉన్నది. అవి కాకుండా మేము బయట అప్పు చేసాం, మాకు కొంచెం ఇబ్బందిగా ఉండి బయట అప్పు చేసాం ఒక 2 లక్షలు. ఇలా మళ్ళీ మాకు నేర్చాలంటే చూపించుకుంటే మళ్ళీ నాకేమో హార్ట్కేమో కొలెస్ట్రాల్ పట్టిందంట, ఆవిడకి కూడా కొలెస్ట్రాల్ పట్టి, మళ్ళీ ఆవిడకి ఏమో థైరాయిడ్, మళ్ళీ పిల్లలు కాలేజీలకి వెళ్ళే టైము వాళ్ళకేమో స్కూల్ ఫీజులు, ఇలా చాలా ఇబ్బందులు పడి ఏమో ఈఎంఐ కట్టాలి బ్యాంకులో, నెలకి 15,000 కట్టాలి. వాటి కోసం కూడా మళ్ళీ బయట అప్పు చేసి ఈఎంఐ కట్టేవాళ్ళు. ఎందుకంటే ఒక రోజు లేట్ అయితే 560 రూపాయలు వాళ్ళు పెనాల్టీ వేసి కట్టమని ఇంటికి వచ్చేసేవారు. అర్ధరాత్రి కూడా ఇంటికి వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేవారు అనమాట మమ్మల్ని.
నిజంగానే చచ్చిపోదామని అనిపించింది మాకు. చీర చూస్తే పిల్లల ముఖం చూడవలసి వచ్చేది. మనం పిల్లల కోసమే కదా బతుకుతున్నది, ఇవాళ కాకపోతే రేపు తీరుతాయి అన్న ఉద్దేశంతో మేము అలాగే ఉండేవాళ్ళం. మరి కనీసం మేము మందులు కూడా టెస్టులు చేసుకున్నాము, డైలీ మందులు వాడాలన్న మందులు కూడా తెచ్చుకోలేదు. ఏమో ఇప్పుడు కూడా చూపించుకోలేదు ఇంక ఎలాగుందో ఏంటని. ఎందుకంటే గట్టిగా పనిచేసి ఇప్పుడు ఆవేశం వస్తుంది ఎండలోను. అంటే అది ఏంటి మనకు అర్థం అవ్వట్లేదు. అప్పు కోసం మేము భారంగా అప్పులు చేసాము ఇంటికాడ. ఒకళ్ళ దగ్గర 50,000, ఒకళ్ళ దగ్గర 30,000 అలాగా అప్పులు చేయగా మళ్ళీ సీట్లు తీసాం. 20,000 అలాగా సీట్లు తీసాము. కస్మిత తీసాము 50,000 సీట్లు. ఇప్పుడు నాకు వచ్చే జీతం ఎంత వస్తుంది? 27,500, 28,000 వస్తుంది. నేను 15,000 ఈఎంఐ కట్టాలి. నెలకు 9,000 సీట్లు కట్టాలి. కనీసం మా పిల్లలకి తిన్నాక బతకనాకే వాళ్ళకి 300, 250 అలా మిగులుతుంది. అది కూడా మిగలదు ఇంకానే ఒక్కొక్కసారి. దానికోసమని అవి చెప్పుకుందామని నేను వీడియో చేస్తుంటే కొంతమందికి బాధ కలుగుతుంది. ఈ బాధ కలిగే వాళ్ళు ఏమనుకోద్దు అసలని. అలా చెప్పుకుంటూ పోతే ఇంకా నేను చాలా మర్చిపోయాను. ఎందుకంటే నాకున్న బ్రెయిన్ సరిగా పనిచేయక ఇంకా చాలా మర్చిపోయాను అనమాట. ఇది నాకున్న ఇబ్బందులు ఎలాగ పోయావంటే ఇలాగా అయ్యాను అనమాట. ఇలాగ అప్పులు అయ్యాను. నేను ఏ విధంగా తీర్చుకోవాలో ఏంటో నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అంటే ఒక ఈఎంఐ అయ్యి అలాగే తీర్చుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాకు పిల్లలకు కానీ మాకు కానీ అలా మాకంటున్నాను, పిల్లలకి కాలేజీ ఫీజులకు కానీ వీటికి కానీ మాకు కొంచెం టెన్షన్ పెరుగుతుంది అంతే. దానికోసమని చెప్తున్నాను. కొంతమంది ఏమంటున్నారంటే యూట్యూబ్లోనూ అడుక్కుంటున్నావు, డబ్బులు వస్తున్నాయి నీకు అన్నారు. యూట్యూబ్లోంచి నాకు ఇంతవరకు ₹1 కూడా రాలేదండి, నిజం ప్రామిస్గా చెప్తున్నాను. కానీ నాకు ఎవరు కూడా నాకు హెల్ప్ చేయలేదు. కానీ ఒక ఆయన మాత్రం ₹1000 వేసాడు, ఒకరేమో సూపర్ చార్జ్ చేశారు 40. అంతే తప్ప కానీ నాది అడుక్కునే బుద్ధి కాదండి. నాది నిజంగానే నా మనస్తత్వం వేరే. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు అనుకో. కొంతమంది అని చాలా దారుణంగా మాట్లాడారు. దాని గురించి అయితే నేను పెద్ద పట్టించుకోవట్లేదు. నేను ఎవరిని ఏమంటలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. నాకున్న బాధ, మా కుటుంబ విషయమే నేను మాట్లాడుకుంటున్నాను. ఇదిగోండి, నేను అక్కడ ఈ వంట పనికని వచ్చాను ఈ సౌదీకి. అక్కడ ఏ రోజు ఎవరు లేరు. వేరే దిక్కు మకం కాడికి తీసుకొచ్చారు. మకంకి ఒంట్లకి మందులు రాసాం. పొద్దున్న 5 గంటల నుంచి మందులు రాసాము. ఇప్పుడు 10 అయింది. ఇప్పుడేమో ఇక్కడ వంట చేస్తున్నాను. ఒక ఒంటి తప్పిపోయిందని ఇక్కడ వంట అతనేమో ఆ ఒంటిని నాకు వెళ్ళాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇంకా వంట చేస్తున్నాను. ఇంకా అన్నం పెట్టని పోయింది కదా. ఇదే నా అప్పుల కోసమైనా నా కుటుంబం కోసమైనా నేను చేసే లాస్ట్ వీడియో ఇదే. నా నెంబర్ కావాలని చాలామంది నేను ఇచ్చిన వాళ్ళందరూ వాట్సాప్కి మెసేజ్ చేశారు. నా నెంబర్ కూడా నేను ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేస్తాను. మా నెంబరు ఏదన్నా ఉంటే వాట్సాప్లో, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో యూట్యూబ్లో కామెంట్ చేయండి. ఏదన్నా ఉంటే వాట్సాప్కి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా విషయాలు యూట్యూబ్లోనే అడిగేస్తున్నారు. మీరు పర్సనల్గా కావాలంటే వాట్సాప్కి నాకు మెసేజ్ అయితే ఒకసారి కొంచెం లేట్ అయినా కానీ నేను రిప్లై కంపల్సరీ ఇస్తాను. ఓకే, నా వీడియో చూసి ప్లీజ్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని. ఈ వీడియో నేను చాలా మర్చిపోయి ఉండొచ్చు. ఇటువంటి వీడియోలు ఇక్కడితో ఆఖరం. ఓకే అండి, మరి ఉంటాను. బాయ్ బాయ్. జై హింద్.